సో ఓవరాల్గా తెలంగాణ రాష్ట్రంలో సమప్ చేస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు అంతా బీసీ 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 అంటున్నారు, అన్ని పార్టీలు బీసీని జపం చేస్తున్నాయి. మీరు బీసీలు అంటూ ఉంటారు కానీ మీ అంతిమ లక్ష్యం దళిత జాతి ఉద్ధరణ అనేది మీ అండర్ కరెంట్. బహుజనలో దళితులు ఉంటారు. మీరు ఇప్పుడు బీసీ సీఎం చేస్తామని ఒక పార్టీ, భారతీయ జనతా పార్టీ మొన్నటిదాకా బీసీలు 42% రిజర్వేషన్లు ఇచ్చామని కాంగ్రెస్ పార్టీ, రేపు భవిష్యత్తులో కూడా బీసీ ముఖ్యమంత్రి చేస్తామని అంటున్నారు. ఇక్కడేమో బీఆర్ఎస్ గతంలో బీసీలు కాదు దళితులకి సీఎం చేస్తామని వదిలేసిన పార్టీ. ఇప్పుడు ఈ బీసీ జపంలో దళిత వాదం అనేది తెలంగాణలో నిలబడగలిగే పరిస్థితి ఉంటుందా? ఎందుకు నిలబడదు? బహుజన వాదం అనేది ఎప్పుడూ కూడా సజీవంగానే ఉంటుందండి. సో ఇది బీసీ వాదం అనేది నిజంగా బీసీల సమస్యల మీద జరుగుతున్న పోరాటం చాలా చట్టబద్ధమైన పోరాటం, న్యాయబద్ధమైన పోరాటం. వాళ్ళకు అనాదిగా వాళ్ళకు కూడా అన్యాయం జరిగింది. సో ప్రతి పార్టీ కూడా అంటే చాలా వరకు కూడా చాలా వేదికల్లో, అంటే నేను స్వాతంత్రం నుంచి ఇప్పటిదాకా చెప్తున్నాను, చాలా కమిషన్లు వచ్చినాయి కానీ వాళ్ళకి పెద్దగా న్యాయం జరిగిన దాఖలాలు పెద్దగా లేవు. అందుకొరకు ఇది సజీవంగా ఉంటుంది. ఇది విశాలమైన బహుజన వాదంలో బీసీ వాదం ఒక ఉపవాదం. అందుకొరకు దాని గురించి అది వచ్చినంత మాత్రాన దళితులకు జరుగుతున్న అన్యాయాలు మరుగున పడతాయంటే, నేను దళితులకు జరుగుతున్న హిస్టారిక్ ఇంజస్టిస్ అవుతుందో అది మరుగున పడతా అంటే పడకపోవచ్చని నేను అనుకుంటున్నాను. ఓకే, బీఆర్ఎస్లో ఉండి మీరు దళితులకు బహుజనులకు చాలా చేస్తామని అంటున్నారు. మీరు ఏదొక అధికారంలో ఏదొక పదవి దక్కితేనో లేదు, అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రమే సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావడానికి ఒక అవకాశం దొరుకుతుంది. ఒక చిన్న పాలసీ ద్వారా ఆ సమాజంలో సమూలమైన మార్పులు తీసుకురావచ్చు. మీరా ఇప్పుడు ఏదో ఒక పార్టీలో ఏదో ఒక నీడలో ఏదో రకంగా ఉంటే చాలు అనుకుంటున్నారు. మీరు భవిష్యత్తులో మీ దగ్గర నుంచి ఆశించవచ్చా? బహుజనులు ప్రవీణ్ కుమార్ ద్వారా మాకు న్యాయం జరుగుద్ది, న్యాయం చేపిస్తాడు, మా బహుజనుల్లో మార్పుకు తీసుకురాగలుగుతాడు అని చెప్పి నమ్మకం పెట్టుకొని ఉండొచ్చు? కేసీఆర్ గారు తెలంగాణ కోసం అన్ని త్యాగాలకు సిద్ధపడి ఏ విధంగా అయితే పోరాడి తెలంగాణ తీసుకొచ్చారో, ప్రవీణ్ కుమార్ కూడా మీరంటున్న ఈ బహుజన వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ బహుజన వర్గాల కోసం అంతే కట్టుబడి ఉన్నాడు. ప్రవీణ్ కుమార్ అంకిత భావాన్ని శంకించాల్సిన అవసరం లేదు. నేను ఆ భావనతోనే, ఆ నమ్మకంతోనే, ఆ విశ్వాసంతోనే, ఆ అంకిత భావంతోనే నేను నా ఉద్యోగాన్ని వదిలిపెట్టుకొని కూడా రాజకీయాల్లోకి వచ్చాను. రేపు కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఈ వర్గాల అభ్యున్నతి కోసం చరిత్రలో ఎన్నలేని విధంగా గొప్పగా నేను పనిచేయడానికి, ఈ వర్గాలకు న్యాయం చేయడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను.